గాజాలో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ ఈజిప్ట్కి లేకపోతే కనుక జోర్డాన్కి పంపించేసి ఆ గాజాని స్వాధీనం చేసుకుని గాజా దగ్గర ఉన్నటువంటి సహజ వనరులు తీసుకోవడంతో పాటుగా ఆయిల్ నిల్వలు పెద్ద ఎత్తునని దాన్ని తీసుకోవడం, అదే సందర్భంలో గాజా పక్క నుంచి లైన్ వేసుకుని టోటల్గా ఏదైతే మనకి పనామా తర్వాత రెండవది అయినటువంటి సూయజ్ కెనాల్కి లింక్ చేసుకుంటే అక్కడి నుంచి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఆ రెండింటి మీద ఆధిపత్యం అన్నది అమెరికా ఉద్దేశం. అందుకనే గాజాని క్లీన్ చేస్తానని చెప్పుకొస్తోంది. అయితే దానికి ఒక ప్రపోజల్ని అరబ్ దేశాలు కల్పించినాయి. అమెరికా జోక్యం లేకుండా గాజాని ఓ పక్కన అక్కడ ఉన్నటువంటి ఈ బ్యాచ్ని అందరిని కూడా హమాస్ బ్యాచ్ని, హమాస్ అనుకూల బ్యాచ్ని అందరిని అవతలకు పంపించేసి అక్కడ రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా తాము చేపడతాం అంటూ ఇచ్చినటువంటి ప్రతిపాదనని అమెరికా తోసిపుచ్చింది. అంటే అమెరికాకి అక్కడ స్థావరం ఏర్పాటు చేయాలి. ఒకటి సైనిక స్థావరం, రెండవది అక్కడ సహజ వనరులు తను సంపాదించుకోవాలి. దానికి అట్లా కాకుండా ఇది అరబ్ దేశాలు అంటే ముస్లింల భూమి కాబట్టి మేము చూసుకుంటాం అనేట్టు అరబ్ దేశాలు అక్కడ కన్స్ట్రక్షన్ చేసి పోర్ట్లో కన్స్ట్రక్షన్ చేసి వాటితో అక్కడ ఉపాధి కల్పిస్తా దాన్ని బాగు చేస్తాం అన్నటువంటిది అరబ్ దేశాలు ఇస్తున్నటువంటి ప్రతిపాదన. కానీ అప్పుడు అరబ్ చేతుల్లోకి వెళ్తుంది ఆ ప్లేస్. అది అమెరికాకి ఇష్టం లేదన్నది స్పష్టమవుతుంది.